రైట్, ఇక మహాసేన రాజేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలిచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులిచ్చి పడుతున్నట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకి ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు. మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, లోకేష్ గారికి ఏం పని, రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదారి పట్టించడానికి? అరే ఆయన నా స్నేహితుడు, నేను పాస్టర్లు అంటే గౌరవిస్తాను. నేను పాస్టర్ల తరపున నిలబడటం వల్ల ఎంతో కోల్పోయినోడిని. క్రైస్తవుల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళి వచ్చాను. రాజమండ్రిలో మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నాను నేను. అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడ చూసింది అది నిజం అనుకున్న 90% జనాలు ఆందోళన పడకూడదని మేము చెప్తే మీరు ఆడుకుంటారు. ఇంకా మేమేమో బూతులు తింటాం మీ గురించి, మీరు మాత్రం డ్యూటీ చేయకుండా ఆడుకుంటారా? ఇమీడియట్గా దీని మీద ఈరోజు సాయంత్రానికే విజయవాడ నుంచి ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు. ఆయన క్రాస్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన రెడ్ కార్ ఎవరిది? ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెడ్ కార్ గుద్దిందేమో మాకు డౌట్ ఉంది. ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక గంట తర్వాత 10 మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది. ఈ కొవ్వూరు టోల్గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలనే పగలగొట్టారని డౌట్ ఉంది. ఈ డౌట్లు అన్ని క్లియర్ చేయాల్సింది పోలీసు వారు. మేమేమో మీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే ఏం చేద్దామని? గవర్నమెంట్ మీద ఏమైనా పగబట్టారా? ఇమీడియట్గా దీనికి సంబంధించిన వాస్తవాలు ఈవేళ సాయంత్రానికే కావాలి. దీని మీద ఇప్పుడు దాకా నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ చెలవల పొలవలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఏమిటి ఇందులో మ్యానిపులేట్ చేయాలను, మరోటి చేయాలని ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌరవ ఎవరొకటి మా అక్క అనిత గారు వారు రారు కదా. వారు వచ్చి మీకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేయటం, రేపు పొద్దున ఏమైనా జరగకూడదని జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలని నేను మీకు డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.